ఈథనాల్ ఇంకా E20 రోజు న్యూస్లు ఉన్నది, డిస్కషన్లు ఉన్నది, ప్రచారము దుష్ప్రచారం అన్నీ జరుగుతున్నాయి. E20 మంచిది, E20 అసలే మంచిది కాదు, E20 ఇంజన్లు ఖరాబ్ చేస్తుంది, మైలేజ్ తక్కువిస్తుంది, రిపేర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. E20లో స్కామ్ కూడా ఉన్నది కూడా చర్చలైస్తుంది. అయితే వాస్తవాలు ఏంది ఇది చూద్దాము. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఇది ఈథనాల్, ఇది పెట్రోల్ హరి మోటార్ సైకిల్ నుంచి తీసుకొచ్చినాం కొంచెము. ఇది ఈథనాల్ ల్యాబ్ నుంచి. అయితే ఏం చేద్దామంటే ఇంత చిన్న బిస్లరీ క్యాప్ అంత కొంచెమే ఈథనాల్ ఇందులో పోస్తాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ చిప్పలలో పోస్తాము. ఇది ఈథనాల్ ఇందులో పోస్తాము. అదే పెట్రోల్ ఇందులో పోస్తాము. దీన్ని అంటించి చూస్తాం. దానికన్నా ముందు ఈ ఈథనాల్ దేంతో తయారవుతుంది? మన రైతుల శ్రమ ఉత్పత్తి వాళ్ళది. ఇది ఈథనాల్ అంటూ పెడతాము. ఈథనాల్ అంటే వేరే తిరిగి ఉంటుంది, కనబడదు లైట్లకు. మళ్ళీ వేయండి. ఇది పెట్రోల్. ఇది ఈథనాల్ చూడు క్లీన్గా కాలుతున్నది. పెట్రోల్ చూడ పొగ కనబడుతుందా మీకు? పెట్రోల్ పొగ. ఇది పొల్యూషన్ తోటి కాలుతుంది, పొగ ఉంటుంది. దీనికి పొగ ఉండదు. ఇంకా ఫస్ట్కు కారిపోవడం పొగ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది పెట్రోల్. ఇది పెట్రోల్ కాలింది, నల్లగా మషి అంతున్నది. ఈథనాల్ క్లీన్గా ఉన్నది. ఇప్పుడు నేను దీంతో లోపల దీంట్లో ఎంత గలీజ్ ఉందో, ఎంత మషి ఉందో చూస్తాము. ఇది పెట్రోల్ గలీజ్గా కాలుతుంది. ఇంత వెళ్ళింది, ఇంత చిన్న మూతల పెడితే ఇది పెట్రోల్. ఇది ఈథనాల్ క్లీన్ ఉన్నది, దీంట్లో ఏమి వెళ్ళదు, చూస్తే తెలుస్తున్నది. నా చేతుకున్నది కొంచెం అంటిండొచ్చు, కానీ ఇది క్లీన్, ఇది డర్టీ. ఇది పర్యావరణకు నష్టం కాదు, మన హెల్త్ నష్టం కాదు, ప్రాకృతిక నష్టం కాదు. దీన్ని ఫాసిల్ ఫ్యూల్ అంటారు. అంటే భూమి లోపటి నుంచి డ్రిల్ వేసి తీస్తారు. ఇది అమెరికాలో, సౌదీ అరేబియాలో, మిడిల్ ఈస్ట్ వెళ్తుంది. ఇది పర్యావరణం హెల్త్కి అంత నష్టమవుతుంది. అండ్ లాభం అయ్యేది వాళ్ళ కంపెనీలకు, వాళ్ళ దేశాలకు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకు, ఎకానమీ వాళ్ళకు లాభం అవుతుంది. ఇది ఫాసిల్ ఫ్యూల్ కాదు, ఇది కార్బన్ న్యూట్రల్ ఫ్యూయల్. ఎందుకంటే భూమి మీదే పంటలు పెరుగుతాయి, భూమితోటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మీదకి పోయి రీసైకిల్ అవుతుంది. కార్బన్ న్యూట్రల్ ఫ్యూల్ అంటారు. ఇది మన రైతుల శ్రమతోటి, మన పంటలతోటి ఇది ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మన ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అవుతుంది, మన ఇండస్ట్రీలు. ఆ ఫ్యాక్టరీలు మన టెక్నాలజీ, మన మిషనరీ తోటి నడిచే ఫ్యాక్టరీలలో మన భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రకృతి పర్యావరణం కాక ఇది ఆర్థికంగా మన రైతులకు లాభం అవుతుంది, మన ఇండస్ట్రీస్కు లాభం అవుతుంది, మన దేశానికి లాభం అవుతుంది. దిస్ ఈజ్ గుడ్ ఫర్ అమెరికా. ఇది అమెరికా, సౌదీ అరేబియాకి మంచిది. దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా. ఇది మన భారతదేశంకు మంచిది. మీరు ఇటు దిక్కుండ్రా. నేనైతే మన భారతదేశం వింటున్నా. నేను కొండా విశ్వేశ్వరరెడ్డిని. నేను వచ్చే వీడియోలలో ఇంజన్ ఖరాబ్ అవుతుందా లేదా, మైలేజ్ తక్కువిస్తుందా, రిపేర్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందా, దేశానికి ఎంత లాభము, మనకేమైనా నష్టం అవుతుందా, మనకు లాభం అవుతుందా, మన జేబులో నుంచి పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయా, తక్కువ అవుతుందా, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.